హాయ్ అండి. ఈరోజు మనం వెంకటేశ్వర శిలారూపం గురించి తెలుసుకుందాం. పద్మావతితో వివాహం అయిన తర్వాత వెంకటాచలంపై ఉండిపోయాడు శ్రీనివాసుడు. భక్తుల కోరికలు నేరుగా వింటూ అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు. ఆకాశరాజు మరణం తర్వాత రాజ్యపాలన చేస్తున్న తొండమాన్ చక్రవర్తి స్వామితో తరచూ మాట్లాడుతూ ఆయన ప్రియభక్తుడు అయ్యాడు. ఆయన నిర్మించిన ఆనంద నిలయంలోనే ఇప్పటికీ శ్రీనివాసుడు కొలువు తీరి ఉన్నాడు. తొండమండలాన్ని పరిపాలిస్తున్న తొండమాన్ చక్రవర్తి ఆస్థానానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతని పేరు కూర్మధ్వజ. శ్రీరంగంలోని ఆశ్రమం నుండి వచ్చాడు. అతను తన తండ్రి చితాభస్మాన్ని కలపడానికి గంగానదిలో పుణ్యస్నానం చేయాలనుకున్నందున గర్భవతి అయిన తన భార్య మరియు తన కొడుకును కొంతకాలం చూసుకోమని రాజుని అభ్యర్థించాడు. చక్రవర్తి తన కుటుంబానికి 6 నెలలకు అవసరమైన వస్తువులతో కూడిన ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. అటు తర్వాత వారి ఆలోచన మర్చిపోయాడు. కూర్మధ్వజ తన కర్మలను ముగించుకుని బద్రీనాథ్ వెళ్ళి శాలిగ్రామాన్ని సందర్శించి తిరిగి తొండ రాజ్యానికి వచ్చాడు. అతను 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ రాజును సందర్శించి అతని కుటుంబం గురించి అడిగాడు. తొండమాన చక్రవర్తి ద్విజ కుటుంబాన్ని మర్చిపోయాడు. పరిస్థితిని చూడటానికి కొడుకును పంపాడు. వారి అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి. అది శాపంలా భావించి తన తండ్రితో ఈ విషయం చెప్పాడు. తొండమాన్ చక్రవర్తి గుహల గుండా త్వరగా తిరుమల చేరుకున్నాడు. అక్కడ నరసింహస్వామికి ప్రాణం పోశాడు. అతడు వెంకటేశ్వర స్వామి పాదాలపై పడ్డాడు. తిరుమలలోని పవిత్ర తీర్థమైన అస్థి సరోవరంలో ద్విజ కుటుంబానికి చెందిన ఎముకలను కలపమని శ్రీనివాసుడు ఆదేశించాడు. తొండమాన్ అదే అనుసరించాడు. అప్పుడు ద్విజ కుటుంబం తిరిగి పునరుద్ధరించబడింది. ఇది చూసిన దేవతలు మహర్షులు అందరూ ఆశ్చర్యపోయి స్వామిని స్తుతించారు. కానీ అప్పటి నుండి శ్రీనివాసుడు తన ప్రధాన భక్తుడు మహాపాపం చేసినందున ఏకాంత భక్తులతో తప్ప ఇతరులతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు. ఆకాశరాజు తరపున చక్రవర్తిని క్షమిస్తున్నా అని గోవిందుడు చెప్పి శిలారూపంలోకి మారిపోయాడు. అప్పుడు పద్మావతీదేవి తిరుచానూరు వెళ్ళిపోయింది. అప్పటి నుండి భక్తుల కోరికలు విని తీరుస్తా అని నేరుగా మాట్లాడను అని చెప్పి విగ్రహ రూపంలోకి మారిపోయాడు శ్రీనివాసుడు. వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.